ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులారాశి వారికి మార్చి 20వ తేదీ గురువారం నాడు ఇలా జరగబోతుంది. తస్మాత్ జాగ్రత్త. మరి ఇంతకీ తులారాశి వారికి మార్చి 20వ తేదీ గురువారం నాడు ఏం జరగబోతుంది? వీరెందుకు జాగ్రత్తగా ఉండాలి? మీ జీవితంలో ఇక నుంచి జరగబోయేది ఏంటి? ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటున్న తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రానున్న కొద్ది గంటల్లో ఈ యొక్క తులారాశి వారి జీవితంలో అభివృద్ధితో పాటుగా భారీ మొత్తంలో సంపద రాబోతుంది. విపరీత రాజయోగం వల్ల మీ లైఫ్లో అద్భుతాలు, అత్యద్భుతాలు జరగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో ఇదే జరగబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతికూల గ్రహాలు గనుక అనుకూలిస్తే గనుక విపరీతమైన రాజయోగం అనేది ఏర్పడుతుంది. ఎవరి జాతకంలోనైనా సరే ఈ విధంగా ఏర్పడవచ్చు. అలాంటి వారు అఖండ విజయాన్ని అందుకుంటారు. ఈసారి విపరీత రాజయోగం వల్ల తులారాశి వారికి అదృష్టం బాగా కలిసి రాబోతుంది. తులారాశి జాతకులు స్థిరాస్తిని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇక నూతన గృహ నిర్మాణం చేయడానికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పబడింది. అయితే తులారాశి జాతకులు డబ్బు సంపాదనలో అనుకూలమైనటువంటి పరిస్థితి కారణంగా ఆర్థికంగా బలంగా ఉంటారు. గణనీయమైనటువంటి ఆర్థిక లాభాలను సాధించడానికి ఇది ఒక కీలకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. గ్రహాల అనుకూల సంచారం వల్ల వీరికి కొన్ని అనుకున్న అదృష్టాలు పట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో సంపాదన, వృత్తిలో ఆదాయం, వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరగచ్చు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. పెళ్లి సంబంధాల ప్రయత్నాలు ఉన్న ఈ యొక్క రాశి వ్యక్తులకు మంచి పెళ్లి సంబంధం ఫిక్స్ అవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ కాస్త ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి డబ్బు పొదుపు చేయడానికి ప్రయత్నిస్తూ ఖర్చుని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి తులారాశి వారు. ఇకపోతే ఇల్లు కొనడం, ఇల్లు కట్టడం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వైద్యులకు, లాయర్లకు పదోన్నతి, గౌరవం కలుగుతుంది. ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు బిల్లుల వసూళ్లు ఆలస్యమే సూచనలు కనబడుతున్నాయి. పాత బాక్యాలు వసూళ్లవుతాయి. అలాగే మీలో ఎవరైనా కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడుతుంటే అవి ఒక కొలిక్కి వస్తాయి. కళాకారులకు, ఆధ్యాత్మిక రంగాల్లోని వారికి అభివృద్ధి అనేది ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. ధనాభివృద్ధి సిద్ధిస్తుంది. విద్యార్థులు శ్రమిస్తే గనక ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు. అయితే ఇదంతా జరగడానికి కారణం ఏంటి అంటే తులారాశి వారికి కళాతర స్థానంలో శని సంచారం, భాగ్య మరియు రాజ్యస్థానంలో గురుని సంచారం వలన అనుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు వివరిస్తూ ఉన్నారు. తులారాశికి గురుని అనుకూలత వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సత్ఫలితాలు కలుగుతాయి. ఇక ద్వితీయార్థంలో రాజస్థానంలో గురుని ప్రభావితం చేత ఈ యొక్క రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయన్నమాట. కానీ గుర్తుపెట్టుకోండి, తులారాశి వారికి వాక్స్థానంలో కేతువు ప్రభావం చేత దూకుడు స్వభావానికి, గొడవలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పండితులు. ఇకపోతే అష్టమ రాహు ప్రభావం చేత ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలు యందు ఈ యొక్క తులారాశి వారు జాగ్రత్తలు వహించడం మంచిదండి. అలాగే తులారాశి ఉద్యోగస్తులకు మాత్రం బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు అద్భుతాలు చూస్తారు. మంచి ప్రాఫిట్స్ వస్తాయి. లాభాలతో మీ సంపాదన పెరుగుతుందన్నమాట. రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. సినీ కళారంగం వారికి ఈ యొక్క అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. తులారాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే మీ యొక్క ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వాక్స్థానంలో కేతువు ప్రభావంతం చేత ఈ యొక్క రాశి వారికి జీవిత భాగస్వామితో ప్రేమ వ్యవహారాల విషయాల్లో చికాకులు, గొడవలు వంటివి కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అయితే మీరు ఆ టైంలో ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే ప్రేమ వ్యవహారాలు, జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం తులారాశి వారికి చాలా ఆనందకరంగా మారుతుంది. తులారాశి వారికి ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆర్థికంగా కలిసి వస్తుంది. అద్భుతంగా ఉంటుంది. ధనలాభం, వస్తులాభం ఇలాంటివి కలుగుతాయి. ఇక ఆర్థిక పరంగా ఈ యొక్క రాశి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది. వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి లాభాలు చేకూరుతాయి. రైతాంగం వంటి రంగాలలో ఉన్న వాటి ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి వారికి అటువంటి ఉన్నటువంటి వారికి ఆర్థిక లాభాలు వస్తాయి. మీకు కెరీర్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోయే కాలంలో రాబోతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. కెరీర్ పరంగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు కలుగుతాయి. గురుని యొక్క అనుకూల ప్రభావితం చేత ఈ యొక్క రాశి వారు శుభ ఫలితాలను చూస్తారు.
ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే అష్టమ రాహు ప్రభావితం చేత ఈ యొక్క రాశి వారికి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయన్నమాట. గొడవలకు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిదండి. ఇకపోతే ఈ యొక్క రాశివారి సంబంధం చూసుకుంటే సంబంధ వ్యాధులు, బీపీ, షుగర్ వంటి అదేవిధంగా ఇటువంటి రోగాలు అనేవి కొంతమందికి ఈ టైంలో కాస్త ఇబ్బంది పెట్టొచ్చండి. ఇక తులరాశి జాతకుల ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని, కొన్నిసార్లు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అని, ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనా సరే ఈ యొక్క తులరాశి జాతకులు ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా కొద్దిపాటి నిర్లక్ష్యం చేసిన తీవ్రమైన అనారోగ్య సమస్యలను తులారాశి జాతకు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు హెల్త్ పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి అంత బాగానే ఉంటుంది. కానీ ఈ రాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం వారి యొక్క జాతకం ప్రకారం ఈ తులారాశి వారికి మార్చి 20 తేదీ గురువారం నాడు ఇలా జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అనేసి ఈ యొక్క రాశి వారికి జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఎందుకనంటే మీకు ఈ సమయంలో ఒక ప్రమాదం అనేది జరగబోతుందండి. అది కూడా భారీ ప్రమాదం. దాంతో మీరు ప్రమాదం బారిన పడబోతున్నారని చాలా క్లియర్గా తెలుస్తుందండి. అవును, ఈ యొక్క రాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా వేసి మరి చెప్తున్నారు. అంటే ఈ యొక్క తులరాశిలో పుట్టిన అందరికీ అని కాదండి, కొందరికి మాత్రమే వాహన గండం సంభవించబోతుంది. మరి మీరు ఈ యొక్క భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు ఉన్నా కూడా వాటిని కొన్ని రోజుల వరకు కూడా మీరు వాయిదా వేసుకోవడం చాలా బెటర్ అనే చెప్పాలి. అయితే మీకు బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి ఈ యొక్క కొత్త వాహనాలు నడపడం ఇలాంటివి చేయడం మీకు నిజంగా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చండి. కానీ మీకు బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వెహికల్స్ జోలికి మీరు పోవద్దు. ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రాబోతున్నాయి. అయితే ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చండి, చెప్పలేం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు ప్రయాణాలు కలిసి రాబోతున్నాయి అంటే ప్రస్తుత సమయం అయితే కలిసి రావట్లేదండి. ఇప్పటి వరకు అంటే ఈ యొక్క సమయానికంటే ముందు వరకు కూడా కాస్త కలిసి రావచ్చు, కానీ ప్రస్తుత సమయం అనేది కలిసి రావట్లేదండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మనం చెప్పలేం కాబట్టి మీకు వాహన గండం పొంచి ఉందని జ్యోతిష్ శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు. మీరు వేసే ప్రతి స్టెప్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే మీ ప్రాణాలకే ముప్పు రావచ్చు. మీకు వాహన గండం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి లభిస్తుందో అస్సలు మనం అంచనాన్ని వేయలేము. కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే వీలైతే ప్రయాణాలను కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోండి తులారాశి వారు. ఎందుకు అనంటే ఈ యొక్క రాశి వారికి మనం ముందుగా చెప్పుకున్నట్లు వాహన ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఇక ఈ విషయంలో మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు, చాలా అలర్ట్గా ఉండాలి. అలాగే వేరొకరి బైక్స్పై వెళ్ళడం, ఇతరుల కార్లలో ట్రావెల్ చేయడం, ఇలా ఏ రకంగా మీరు వెళ్ళినా కూడానండి మిమ్మల్ని మృత్యు వెంటాడుతూనే ఉంటుంది. ఏముందులే ఇక్కడికే వెళ్ళొచ్చేద్దాంలే అని వెహికల్లో వెళ్తే వెనక్కి తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. జ్యోతిషులు చెప్పింది మీకు ముందుగానే చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం. కాబట్టి మీ ప్రాణాలను కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉందండి తులారాశి వారు. కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటపడి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి. సో చూశారు కదా, ఈ యొక్క తులారాశి వారు మార్చి 20వ తేదీ గురువారం నాడు మీ లైఫ్లో ఏం జరగబోతుంది, మీరెందుకు జాగ్రత్తగా ఉండాలి, మీకు జరగబోయే ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.